सेंटर का डाको दे चढ़ा जो మీది పక్కొచ్చిందని నానా ఆర్ గౌతమ్ మన మధ్యనున్నాడు. తనకంటూ ఎవరు లేరు. పెద్దమ్మ గారు చూసుకుంటా ఉండేది. ఆమె కూడా 6 నెలలకి ఒకసారి మాత్రమే వస్తారు. తన బాగోగులకి అంతా మనకే అప్పగిచ్చేశారు. కానీ నిన్నే అనుకున్నాము తన బర్త్డే సెలబ్రేట్ చేయాలని. ఆ సెలబ్రేట్ మా తరపు నుంచి సార్ వాళ్ళు చేశారు. మాకేదో చాలా సంతోషంగా ఉంది. సార్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈ రోజు విచ్చేసిన పలమనేర్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం అందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈవినింగ్ వచ్చినప్పుడు ఫుడ్ డొనేట్ చేయొచ్చా మేడం, తీసుకుంటారా అన్నారు. చాలా చేయొచ్చు నాన్న, మీరు దీన్ని ముందుండి నడిపిస్తానంటే మీకు చాలా రుణపడి ఉంటాను అని ఒక మాట చెప్పాను. వెంటనే ఒక పిల్లోడు ఎవరు లేరు నాన్న, వాళ్ళ బర్త్డే ఉంది అంటే, వాడు ఒక్కడికి కాదు మేడం, ఈ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరి బర్త్డేను నేను చేస్తాను అని మాట ఇచ్చారు. మీకు అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను, హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళందరికీ గాను. అలాగే మా పిల్లలు మా స్కూల్ కూడా ఈ పలమనేర్ మండలంలో ఈ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గానికి మొత్తం తెలియజేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి పిల్లలు ఎక్కడైనా ఉన్నా కూడా, అమ్మా నాన్న లేకపోయినా, గార్డియన్స్ పెంచుతున్నా, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా కూడా మా స్కూల్ ని సంప్రదించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. నాయన మీకు చాలా మేము రుణపడి ఉంటాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మన పలమనేర్ ప్రాంక్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఎంత మంది ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. మనము ఒక 6 ఫుడ్ డొనేషన్ తో అయితే స్టార్ట్ చేసి ఇంత పెద్దదిగా చేస్తానని నిన్న వరకు కూడా నేను అనుకోలేదు. ఇది నా ఒక్కని సపోర్టే కాదు, మా అన్నోళ్ళు కావచ్చు, ఇంకా నా ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా మా అన్నోళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు నేనుండా మేము మిమ్మల్ని ముందర నడిపిస్తామని చెప్పి మా ఫ్యామిలీలో జాయిన్ అయ్యి ఈ బర్త్డే అయితే సెలబ్రేషన్ చేయడం అయితే జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి. మీరు ఎంత మంది జాయిన్ అవుతారో మేము అంత మందికి ఇంకా ముందర పోయి హెల్ప్ చేసే ఒక సపోర్ట్ అయితే మాకు దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి. 털고 해서 대형을 देखा था ये समझ में ये साइड तो एक गल है, मैं एक गल लिख लेता हूँ. कबाब बना कर क्या है ना? चला इंकोटी है